హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యవాక్స్. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా బాధల్ని, ఈ ప్రజల కష్టాలని మీ అందరికీ చెప్తామనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. చాలా రోజులు అయిపోయింది, ఏమైపోయాడు ఈ సూర్యవాక్స్ అని అనుకోవద్దు. కొంత సమయం లేక ఈ వీడియోలు చేయలేకపోయాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో చూస్తే ఏలేంటి అంబులెన్స్ వెనకాల వెళ్తున్నారో, ఏదైనా కష్టం వచ్చిందని అనుకోవద్దు. కష్టం అంబులెన్స్లో ఉన్నవాళ్ళకి కాదు, ఆ రోడ్లు వెళ్ళే వాళ్ళందరికీ కష్టమే. ఏంటి, ఏ రోడ్డు ఏంటని అడగాలనుకుంటున్నారా? ఎవరు కంగారు పడద్దు. ఇది మీ అందరికీ తెలిసిన రోడ్డు, విన్న రోడ్డు, చూసిన రోడ్డే ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ రోడ్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఫేమస్ అయిన రోడ్డు. ఒక నెల 2 నెలల క్రితం. ఎందువల్లంటే ఇది కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ జిల్లాకు రంపచోడవరం నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి రహదారి ఇదే రహదారి. మరి ఇదెందుకు అందరికీ తెలుసని అనుకుంటున్నారా? ఈ రోడ్డు ఏలేశ్వరం నుండి అడ్డతీగలకి వెళ్ళేటువంటి రోడ్డు ఇది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నుండి రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు సుమారుగా 7 నుంచి 10 కిలోమీటర్ల వరకు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ రోడ్డు ఉంది. చూస్తున్నారు కదా, అంబులెన్సులు, లారీలు ఎలా వంగి వెళ్తున్నాయో. ఇది నేనేదో చెప్పడం కాదు, దీనికోసం అక్కడ గ్రామస్తులు, అక్కడ ఆ రోడ్లో ప్రయాణించేవారు గతంలో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన పోరాటాలు నిర్వహించారు టెంట్ వేసి. చాలా సోషల్ మీడియా వేదికల్లో ఈ రోడ్డు కోసం వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోడ్డుని వెంటనే వేస్తామని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ రోడ్డు ఎప్పుడేస్తారో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా స్పందించి ఆ రోడ్డు పనులు త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము బండి మీద వెళ్తూ ఉంటే మాకు బండి మీద వెళ్ళినట్టు లేదు. చిన్నప్పుడు కొలంబస్ బస్సులు వెళ్ళినట్టుగా ఉంది. కాబట్టి ఈ రోడ్ని వెంటనే వెయ్యాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇది ప్రధానమైన రహదారి. కానీ ఈ రోడ్డు వెంటనే వెయ్యాలి. ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలి. ఈ రోడ్డుకి మోక్షం కలిగేలా చూడాలని కోరుకుంటున్నాను. నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.